చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నిన్నటికి ఈ రోజుకి. ఓకే. ఆ, నిన్న నా బర్త్డే ఉంది కదా. నేనైతే నా బర్త్డే కోసం ఇలా చేయాలి అలా చేయాలని ఏమీ అనుకోలేదు. అది ఎప్పటిలా ఉండింటట్టే తెల్లవారు లేచిన తర్వాత స్నానం అవన్నీ చేసి కొత్తవి బట్టలు ఏమంటే అవి వేసుకోవడం, దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం, ఇంట్లో పెద్దలు ఉంటే కాళ్ళకి దండం పెట్టడం. తర్వాత అమ్మ వాళ్ళు ఊర్లోనే ఉన్నారు, వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం అమ్మది నాన్నది. తర్వాత గీతా జ్ఞానపీఠం ఏదైతే చిన్నప్పటి నుండి కూడా ఆ వాతావరణంలోనే నేను పుట్టి పెరగడం ఆ అవుతూ ఉందో, అక్కడికి వెళ్ళి సత్సంగం, ధ్యానం ఇవన్నీ కూడా చేసి తిరిగి రావడం అయింది. ప్రతి సంవత్సరం అవుతుంది అలాగనే. కానీ క్రిందటి సంవత్సరం వరకు ఉన్నదానికి నిన్నటికి డిఫరెన్స్ ఏంటంటే, క్రిందటి సంవత్సరం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే నాలో కంప్లీట్ గా స్టార్ట్ అయింది. అప్పటి నుండి నేను చేస్తున్న వర్క్, నా మిషన్, నా విజన్ కోసం ఇంకా క్లారిటీతో నేను అన్ని చేయడం ప్రారంభించాను. ఈ సంవత్సరం ఏమైందంటే, ఆ ఏదైతే క్లారిటీ వచ్చిందో దానికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ వాల్యూ యాడ్ అవడంతో పాటు ఇంకా క్లారిటీ, ముందు కన్నా ఇంకా క్లారిటీ, ఇంకా ఫోకస్ నాకు రావడమే కాకుండా దానికి తగ్గట్టు ఎంకరేజ్మెంట్ కూడా అందరి వైపు నుండి, ఇక్కడ అంటే యూనివర్స్ ఆర్ దేవుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాని నుండి అందడం కూడా జరిగింది. మీకు మొన్న చూపించా కదా సుమన్ గారు వీడియో, అతను విషెస్ చెప్తూ నేను ఇంతవరకు చేస్తున్న విషయాల్ని గుర్తు చేస్తూ ఫ్యూచర్ లో ఇంకేం చేయాలో కూడా చెప్పడం, అంటే మీ దీన్ని బట్టి మీరు ఏం చేయాలో ఇవి ఇవి అయితే చెయ్యొచ్చు అన్నట్టు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడడం, జీవితం కోసం ఇంతవరకు ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు, నెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి ఆంటీ కోసం. ఓకే. అందులో భగవద్గీతలో శ్లోకం తాలూకా తాత్పర్యం చదవమన్నారు నాకు. ఓకే. అది నేను స్కాన్ చేసుకోవడం ఉంచాను. అంటే మామూలుగా మనం ఏవో అనుకుంటుంటాం లైఫ్ లో కదా, ఇలా చేసేయాలి అలా చేసేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి. ఆ? మనకి తెలిసి తెలియని అవగాహన, ఆ ఎవరో ఏవో చెప్తే వెంటనే దానికి మనం ఇదైపోయి ఎలా ఉందాం అలా ఉందాం అనుకోవడం, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోవడం, ఇవన్నీ అవుతుంటాయి కదా. వాటన్నింటికి ఫుల్ స్టాప్ మాట ఇది. ఓకే. అవేంటంటే ఆ మామూలుగా అష్టవిధ పుష్పాలు అంటారు. తరువాత 35 లక్షణాలు మనలో ఉండవలసినవి కోసం నిన్న చదివించారు. ఏమనిపించిందని అడిగారు అన్నమాట. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి మీరు చెప్తూనే వస్తున్నారు, నేను కూడా మాక్సిమం అన్ని ఫాలో అవుతున్నా. ఇప్పుడు ఇవన్నీ చదివితే అన్ని నాలోనే ఉన్నాయని అనిపిస్తుంది. ఇంకెక్కడెక్కడ కొంచెం లోటుపాట్లు ఉన్నాయి అవి కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అని చెప్పాను అనమాట. అదే నాకు బర్త్డే గిఫ్ట్. అంటే ఏంటి, ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ఏదైతే అవసరమో అది అందించేశారు ఆల్రెడీ. గిఫ్ట్ అంటే ఇక్కడ ఫిజికల్ ప్రొడక్ట్ కాదు కదా, ఆత్మ అభివృద్ధి కోసం అవసరమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏంటమ్మా? అంతేనా? సో క్వాలిటీస్ ఏంటో చదువుతాను, ఇప్పుడు చెక్ చేసుకోండి మీ అందరూ. ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో మనకు అర్థమైపోతుంది. అయితే దానికన్నా ముందు ఆ అష్టవిధ పుష్పాలు, ఇప్పుడు మామూలుగా దేవుడికి మనం పూజ చేస్తున్నామంటే ఆ ఈ పువ్వులు తీసుకురండి, ఆ పువ్వులు తీసుకురండి, ఇన్ని అగరబత్తులు, అన్ని దీపాలు, ఇన్ని కొబ్బరికాయలు, రకరకాలు ఏవే ఉంటుంటాయి కదా. తర్వాత పువ్వులు కూడాను ఆ, ఎవరి చెట్టు తెంపుతూ ఉంటాం. అక్కడ ఆలికి కూడా ఉంచకుండా పువ్వులను తీసుకొచ్చి దేవుడికి పూజ చేసేస్తుంటాం కదా. చాలా మందికి ఇటువంటివి ఉంటాయి, ఇన్ని ఇన్ని పువ్వులు తేవాలి,
ఇలా చేయాలి అలా చేయాలని. కానీ అసలు ఏం చెప్తున్నారు మనకి భగవద్గీతలో అంటే, అహింస ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియాణి నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తదైవ చ, సత్యమష్టవిధం పుష్పం, విష్ణు ప్రీతికరం భవేత్. ఓకే, అంటే ఏంటి? అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అన్నవి 8 పుష్పాలు. ఓకే, అంటే ఏంటి? విష్ణు భగవాన్నకు చాలా ప్రీతికరంలై ఉన్నాయి ఈ 8. అవేంటి? కావున బాహ్య పుష్పాదులతో పాటు ఈ సద్గుణ రూప మనః పుష్పములచే కూడా భగవాన్ని ఆరాధించుట శ్రేయోదాయకం. కాబట్టి ఈ అధ్యాయం నందు తెలుపబడిన సద్గుణములన్నింటినీ ముముక్షువు చక్కగా అభ్యసించి భగవంతునకు ప్రీతిపాత్రుడు కావలయును. మనం ఏదో కింద మీద పడిపోయి ఇలాని సరే అలాని సరే ఇలాగైపోయింది అలాగైపోయింది నా జీవితం అలాగైపోయింది, నేను ఎంత ప్రయత్నించాను అంత అవడం లేదు ఇది అవడం లేదు గింజుకుంటున్నాం కదా. ఇవన్నీ చేస్తున్నాం అసలు మనం? ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి 8 పుష్పాలు ఏంటో. అహింస అంటే మన మాటలతో గాని చేతలతో గాని ఎవ్వరికి ఎటువంటి బాధ కలిగించకుండా ఉండడం. నెక్స్ట్, ఇంద్రియ నిగ్రహం, మన కంట్రోల్లో మనం ఉండగలగడం, మెంటల్ గా ఫిజికల్ గా. ఓకే, సర్వభూత దయ, ఎంతసేపు మన కోసం మనం ఆలోచించుకోవడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రాణులు మనుషులు ఏవేవైతే ఉన్నాయో వాటి కోసం కూడా కొంచెం ఆలోచించి మనకి వీలైనంత విధంగా సహాయం చేయడం. నెక్స్ట్, క్షమ, తెలుసో తెలియకో ఎవరైనా తప్పులు చేస్తే క్షమించగలిగే గుణం కలిగి ఉండడం. మనం క్షమిస్తున్నామా, బాధపడుతున్నామా, కోపపడుతున్నామా, పగ పెట్టుకుంటున్నామా, ఎవరికాలు చెక్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ శాంతి. శాంతి అనేసరికి ప్రతి ఒక్కరికి ఒకటే వస్తుంది, ఏంటంటే అన్ని మనం అనుకున్నట్టు అయిపోతే, అందరూ మనం అనుకున్నట్టు ఉంటే అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. ఒకవేళ అలా కానీ మీ మైండ్ లో ఉంటే ఈ క్షణమే అది మార్చుకోండి దయచేసి, ఎందుకంటే అది ఎప్పుడు అవదు అక్కడ. అన్ని మనం అనుకున్నట్టు అయిపోతే, అందరూ మనం అనుకున్నట్టు ఉంటే ప్రశాంతంగా ఉంటామంటే మనకి జీవితాంతం ప్రశాంతత ఉండదు. ఇట్స్ ష్యూర్. శాంతి అన్నది మన మానసిక స్థితి. మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం పరిస్థితులకి వ్యక్తులకి. ఓకే, వ్యక్తులు ఆడిన మాటలు వ్యక్తులు చేసిన పనులకి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్న దాని మీదే మన తాలూకా మానసిక శాంతి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి తపస్సు. తపస్సు అంటే ఇక్కడ మనం హిమాలయాలకు వెళ్ళిపోయి సంసారాన్ని వదిలేసి గంటల గంటలు కూర్చొని ధ్యానం చేయడం కాదు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నాం దానికోసం ఫిక్స్డ్ గా ఒక డెసిజన్ తీసుకొని కంప్లీట్ గా ఫోకస్ పెట్టి దానికోసం ప్రయత్నించడం. ఓకే, నెక్స్ట్ వచ్చి ధ్యానం. ధ్యానం అంటే మనం మనతో కనెక్ట్ అవ్వడానికి మనం ఉపయోగించుకునే ఒక మాధ్యమం. ధ్యానం అంటే ఇక్కడ కళ్ళు మూసుకొని 2-3 గంటలు కూర్చొని ఇచ్చేసేసి వచ్చేసేసి ఇలాగైపోవాలి అలాగైపోవాలి అది కాదు. మనం మనలోకి తొంగి చూసుకోవడానికి ఈ బాహ్య ప్రపంచం నుండి కొంతసేపు మనం జస్ట్ కళ్ళు మూసి, అంటే బాహ్య ప్రపంచానికి మన అంత ప్రపంచానికి మధ్యలో ఒక తెర వేసి మనల్ని మనం చూసుకోవడం ధ్యానం. ఓకే, నెక్స్ట్ వచ్చి సత్యము. సత్యం మనస వాచ కర్మన ఒకటే చేయడం. ఆలోచించింది ఒకటి ఆలోచిస్తాం, బయటికి మాట్లాడేది ఒకటి మాట్లాడతాం, చేసేది ఒకటి చేస్తాం. అంటే ఏంటి అక్కడ? మనకి సత్యనిష్టలు లేనట్టే కదా. మరి ఇవేవి చేయకుండా సంపంగి పూలు, మల్లె పూలు, మందార పూలు, ఇంకేవేవో పూలు అన్ని దండలు కుట్టేసి తెచ్చేసి ఇన్ని రకాల పూలు 108 పూలు 1,00,000 పువ్వులు పూజ చేస్తే ఏమవుతుంది?
మీరు అవేవి పెట్టకపోయినా దేవుడు మిమ్మల్ని ఏమి అండవు. ఈ 8 పుష్పాలు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వీటిని కానీ కరెక్ట్ గా మీరు పాటించగలిస్తే మీరు భగవంతుని కోసం ఆలోచించక్కర్లేదు, భగవంతుడు నా దగ్గర ఉండాలనుకోక్కర్లేదు, ఉంటాడు ఆయన మీ దగ్గర. మీ జీవితంలో ఎటువంటి మార్పులు రావాలో ఇలా 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 మిరాకల్స్ లా అవుతాయి. మిరాకల్స్ అంటే ఏంటి? మనం అనుకోనిది జరగడం, అంతేనా? ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి. జీవితంలో ఏవైనా మనం అనుకున్నట్టు జరుగుతున్నాయి అని అంటే అదొక విధం. మనం అనుకునింది వెంటనే జరగడం లేదు అంటే ఇంకా ఏదో మీకోసం బెటర్ లైఫ్ వెయిట్ చేస్తుంది, భగవంతుడు మీకోసం ప్లాన్ చేస్తున్నాడని అర్థం. కానీ మనకి అంత పేషెన్స్ ఉండదు కదా. భగవంతుడు ప్లాన్ చేసి అది మన ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చి మనకి ఎక్స్పీరియన్స్ అయినంత వరకు మనకి ఎక్కడదా పేషెన్స్? ఆలోచించాలి కదా వెంటనే. ముందు అయిపోయినవి ఆలోచించాలి, తర్వాత అవబోయేవి ఆలోచించాలి. ప్రశాంతంగా అమ్మ ఉండకూడదు. అందుకే మనకి రకరకాల ప్రాబ్లమ్స్. ఓకే, అర్థమవుతుంది కదా ఇప్పుడు? సో 8 పుష్పాలు అన్నవి ఇకపైన మనం మనలో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము. ఇవి క్లియర్ కదా ఎంతవరకు? ఏటో మేడం, మీరు ఏటో స్టార్ట్ చేశారు, ఏటో చెప్తున్నారు, మాకు ఏటో అర్థం కావడం అనిపిస్తుందా? ఇది మీరు చెప్పారు కదా ఇప్పుడు 8 పుష్పాలు, ఇవి నోట్ రాసుకుంటే అంటే 8 చెప్పారు కదా, 8 పుష్పాల గురించి చెప్పారు కదా, అది మేము డైలీ రాసుకుంటుంటే మాకు ఇంకా మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఉంటుంది అనిపిస్తుంది. అది నోట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. షేర్ చేస్తారా? నేను గ్రూప్ లో షేర్ చేస్తానమ్మా, అవి మీరు నోట్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు మరి టైం మనకి సెట్ అవ్వదు కదా, నేను మొత్తం పంపించేస్తాను అది. స్క్రీన్ షాట్, ఐ మీన్ నేను స్కాన్ చేశాను అనమాట భగవద్గీత నుంచి, గీత మకరందం నుంచి, అది మీకు సెండ్ చేస్తాను, ఓకేనా? సో అది ఈ 8 పుష్పాలని మనం ఇక నుండి దేవుడికి పూజ చేయడానికి ఉపయోగిద్దాం. అప్పుడు మనం భగవంతునికి ప్రీతి పాత్రునిగా ఉంటాం. అప్పుడు మనం ఏం కోరుకోక్కర్లేదు జీవితంలో, నాకు ఇది కావాలి, అది కావాలి, మా ఆయన ఇలాగ మారాలి, అలాగ మారాలి, మా పిల్లలు ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఏం అవసరం ఉండదు. ఎలాంటి మార్పులు రావాలో మారుతాయి, ఎందుకంటే మనలో ముందు మార్పు వస్తుంది కాబట్టి. మనలో మార్పు రాకుండా మన జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఇట్స్ ష్యూర్. ఓకే, సో ఇవి 8 పుష్పాలు. నెక్స్ట్ చూద్దాం. ఆ భక్తుని తాలూకా లక్షణములు. ఓకే, 35. అమ్మో, 35 లక్షణాల అనిపిస్తుంది కదా. నేను ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు. మీ దగ్గర అది ఉంది అనుకుంటే ఒకటి అని వేసుకోండి, ఎన్ని వస్తాయి చూద్దాం. 35లో ఎన్ని క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయో తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరి కాళ్ళకి. రెడీనా అందరూ? యా. ఫస్ట్ది, ఏ ప్రాణిని ద్వేషింపకుండుట. ఏ ప్రాణిని, అది ఎంత అసహ్యంగా ఉన్నా, ఎంత దీనిగా ఉన్నా కూడా, అది మనుషులు అవనండి, జంతువులు అవనండి, ఏదైనాండి, ఏ ప్రాణిని కూడా అసహ్యించకుండా ఉండడం. 100% ఓకే అంటే 1 అని వేసుకోండి, లేదు సగమే అవుతుందంటే హాఫ్ వేసుకోండి. ఓకే, పూర్తిగా లేదంటే ఇలా వేసుకోండి. నెక్స్ట్, మైత్రి, స్నేహం. అందరినీ కూడా స్నేహభావంతో చూడటం, అంటే ఎటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం లేకుండా చూడడం. ఉందా పూర్తిగా మనలో? చెక్ చేసుకోండి. నెక్స్ట్, కరుణ. కరుణ హృదయం అంటాం కదా, కరుణ కలిగి ఉండడం అంటాం కదా. ఎవరికి ఏదైనా బాధ అనిపిస్తుందో, లేదా బాధలో ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా ఛాలెంజెస్ ఉన్నాయి, మనకి వీలవుతుంది, మనకి టైం ఉంది, మనం సహాయం చేయగలం అన్నప్పుడు చేస్తున్నామా లేదా? ఒకటి. నెక్స్ట్,
మమత్వం లేకుండాట. నేను, నాది, ఓకే, నా జీవితమే బాగుండాలి, లేకపోతే నా కుటుంబం బాగుండాలి అంటే ఓన్లీ ఏంటి, సెల్ఫ్ లేకుండా ఉండడం. ఓకే అంటే ఏంటి, అందరి కోసం, అందరి శ్రేయస్సు కోసం ఆలోచించగలగడం, మమత్వం లేకుండా ఉండడం అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చి అహంకారం లేకుండాట. ఇగో, చిన్న పదం, లేకుండా ఉండడం. నిజంగా మనకు అహంకారం లేకుండా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాం. ఉన్నామా అందరం? ఓకే, నెక్స్ట్ సుఖ దుఃఖములందు సమత్వం. ఎంత కష్టం వచ్చినా, ఎంత హ్యాపీగా అనిపించినా ఒకేలాగా ఉండడం. ఉండగలుస్తున్నావా? ఆ, సంతోషం వచ్చిందా ఎగిరి గెంతేస్తాం, ఆకాశంలో ఉంటాం. దుఃఖం వచ్చిందా టపా. ఓకే, నెక్స్ట్ ఓర్పు, పేషెన్స్. ఇక్కడ చాలా మంది రాసున్నారు ఇందాక, పేషెన్స్ లేదు కావాలని. చాలా అనుకుంటాం, సాధించే క్రమంలో పేషెన్స్ ఉండదు, మళ్ళీ వెంటనే అయిపోవాలి మ్యాగీ లాగా. ఇలాగంటే అలాగ అయిపోవడానికి ఇదేమన్నా మ్యాగీనా? మన జీవితం ఇది. ఓకే, కాబట్టి చాలా పేషెన్స్ అవసరం అమ్మా, మన జీవితంలో మనం ఏ మార్పులు తెచ్చుకోవాలనుకున్నా కూడా. ఓకే, అది లేకపోతే సాధించడం అవ్వదు. తర్వాత మనం ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యాం లైఫ్ లో అంటే అది సాధించడానికి మన చివరి నిమిషం వరకు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి తప్ప, నేను ఇన్ని సంవత్సరాలు చేశాను ఎటువంటి మార్పు రాలేదు ఇంకా నా వల్ల కాదు అంటే మనం అక్కడ ఫెయిల్ అయినట్టే. చివరి క్షణం వరకు కూడా ప్రయత్నించి చనిపోయినా పర్లేదు కానీ నేను ఓడిపోయాను నా వల్ల కాదని వదిలేసామంటే అర్థం వీఆర్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్. ఓకే, అంత ఓర్పు ఉండాలి. గాట్ ఇట్. నెక్స్ట్ నిత్య సంతుష్టి. నిత్య సంతుష్టి, ప్రతిరోజు ప్రతి క్షణం సంపూర్ణంగా సంతుష్టిగా ఉండడం. మన దగ్గర ఉన్న సంపద అవనియండి, ఇల్లు అవనియండి, తిండి అవనియండి, పిల్లలు అవనియండి, ఫ్యామిలీ అవనియండి, భర్త అవనియండి, ఎవరవనియండి, ఏదవనియండి, ఆహ్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, ఎంత సంతృప్తిగా ఉన్నానో అని అనుకుంటున్నావా? చెక్ చేయండి. నెక్స్ట్ మనో నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. చాలా మందికి ఇక్కడ లేదనే కదా పెట్టారు ఇందాక. సెల్ఫ్ కంట్రోల్ లేదు మేడం. ఎవరిస్తారమ్మా మనకి సెల్ఫ్ కంట్రోల్? ఎవరు చేస్తారు? బయట నుండి ఎవరో ఇలా ఇలా కీ తిప్పితే మనకు తిరుగుతుందా? లేదు, మనమే పెంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ దృఢ నిశ్చయం. ఒకటి ఏదైనా అనుకున్నా బల్ల గుద్ది చెప్పగలగాలి, ఎస్ నేను ఇది ఎలాగైనా కూడా చేస్తాను. ఉంటున్నామా అంత ఫామ్ గా మనం, అంత కాన్ఫిడెంట్ గా? ఇలా నిశ్చయించుకున్నాను ఇది ఎలాగైనా నేను చేస్తాను అని 100% ఎవరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం? బోల్డ్ వస్తాయి. అమ్మో మా ఆయన ఒప్పుకోరేమో, అమ్మో మా పిల్లలు సపోర్ట్ చేయరేమో, అమ్మో నా హెల్త్ సహకరించదేమో, బోల్డ్ కుప్పలో. ఓకే, ఇది దృఢ నిశ్చయం. తర్వాత మనోబుద్ధులను భగవంతునికి సమర్పించటం. మన మనస్సుని బుద్ధిని భగవంతునికి సమర్పించడం. ఎవరైతే మనోబుద్ధులను భగవంతునికి సమర్పించేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మిగతా ఇంతవరకు ఏవైతే చెప్పుకున్నానో అవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. అది ఓర్పు, సహనం, ప్రేమ, కరుణ, దయ, సమత్వం ఇవన్నీ వచ్చేస్తాయమ్మా. ఎందుకంటే మరి అలా ఆలోచించరు ఏవి ఎక్కువగా, చేయవలసినవి చేస్తూ వెళ్తుంటారు తప్ప ఇగో ఉండదు ఇక్కడ మరి. అవునా కదా? నేను, నా ఇష్టం, ఓకే, నా ఇంపార్టెన్స్, ఇలాంటివి రావు అక్కడ.
సమర్పణ భావం అంటే అది. ఏది జరుగుతున్నా నా జీవితంలో నా మంచికే, భగవంతుడా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానని ఎవరికైతే 100% మనం అనుకుంటున్నామో అక్కడ మరి మనకి ఇది పనిచేయదు. అంటే మన ఓన్ పనిచేయదు, అక్కడ ఇగో పనిచేయదు. ఇగో ఎప్పుడైతే పనిచేయదో ప్రశాంతంగా ఉంటాం, ఆ భగవంతునితో లేదా యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి లోకము వలన తాను గాని తన వలన లోకం గాని భయపడకుండుట. అంటే మనం చేస్తున్న పనులు మన ఆలోచనల వల్ల లోకం అంటే మన చుట్టుపక్కల ఉన్న సమాజం భయపడకూడదు, అంటే అటువంటి భయంకరమైనవి మనం చేయకూడదు. అలాగే బయట జరుగుతున్న నాటికి మనం భయపడిపోకూడదు. నాకు కూడా అలాగ అయిపోద్ది కావాలా, ఓకే, నా జీవితం కూడా ఇలాగ అయిపోద్ది కావాలా, నా భర్త కూడా అలాగైపోతాడు కావాలా, లేదా నా కుటుంబం ఇలాగైపోతుంది కావాలా, నా పిల్లలు అలాగైపోతారు కావాలా, ఇవన్నీ అనవసరం. మనమేంటి, మనం ఏం చేస్తున్నాం అన్నదే మెయిన్. ఓకే, నెక్స్ట్ హర్షము క్రోధము భయము లేకుండాట. హర్షం అంటే ఏంటి? ప్రౌడ్ ఫీలింగ్. నేనే చేస్తున్నాను, నేనే ఇంత కష్టపడిపోతున్నాను, నేనే నా జీవితం కోసం ప్రయత్నిస్తున్నాను, నేనే అర్థవంతంగా జీవిస్తున్నాను, లేకపోతే జీవించాలనుకుంటున్నాను, మిగతా వాళ్ళకి అలా లేదు. దట్ ఈస్ ప్రౌడ్ ఫీలింగ్. అలాగే క్రోధం, కోపం. అరే నేను ఇంత ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు నన్ను అర్థం చేసుకోరేంటి, నేను వాళ్ళ మంచి కోసం చెప్తున్నా వాళ్ళు వినరేంటి, చెయ్యరేంటి అని కోపపడ్డం. ఇవి భయం. ఇప్పుడు చాలా మంది చెప్పారు కదా ఇక్కడ భయం, ఏమైతుందో ఎలాగైతుందో, ఓకే, ఎలాగుంటుందో జీవితం, ఇవేమీ ఉండకుండా ఉండడం. ఉన్నామా మరి అలాగా? నెక్స్ట్ వచ్చి దేని అందును ఆపేక్ష లేకుండుట. దేనికోసం కూడా ఆశించకుండా ఉండడం. మరి ఇంకెందుకు మేడం ఈ సెషన్స్, బంద్ చేసేద్దాం, అంతే కదా. దేనికోసం కూడా ఆశించకూడదు, మరి ఎందుకైతే ఇవన్నీ వినడం. ఆశించకుండా ఉండడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనకి కోరికలు అర్థవంతమైనవి, ధర్మబద్ధమైనవి, న్యాయంగా ఉన్నవి కోరికలు కలిగి ఉండాలి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనం సంసారంలో కుటుంబ జీవితం గడుపుతున్నాం. ఓకే, ఇక్కడ ఆపేక్ష లేకుండా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆ అతిగా ఆలోచించడం, మన కష్టార్జితం కాకుండా ఏవో ఆశించడం, లేకపోతే ఏవో మిరాకల్స్ అయిపోవాలి జీవితంలో అని ఆశించడం, అలాంటివి కాకుండా మన సమయాన్ని మన శక్తిని సద్వినియోగపరుచుకుంటూ మన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఏదైతే అవసరం అది చెయ్యాలి, అంతే తప్ప మిగతావేవి ఆపేక్షించకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చి శుచిత్వం కలిగి ఉండుట. శుచి శుభ్రత అంటాం కదా. ఏంటి మేడం మీరు మరీ చెప్తారు, తెల్లారులు వేసి చీపురు పట్టుకొని తుడుస్తాం, అన్ని కడుగుతాం, ముగ్గులేస్తాం, రుచిగా ఉంటున్నాం కదా. ఇక్కడ శుచిత్వం అంటే కేవలం బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, అంతః ప్రపంచానికి సంబంధించింది. ఓకే, ఏవేవైతే నెగటివ్స్ ఉన్నాయో మనలో అవన్నింటినీ కూడా మనం పారద్రోలాలి, చీపురు పట్టి తుడిచి బయటికి పంపించాలి. మానసికంగా శుచిత్వం పెరగాలి. బయట అన్ని చేసేసి లోపల అన్ని చెత్త అంతా వేసుకుంటామంటే అవదు. ఓకే, నెక్స్ట్ వచ్చి కార్య సామర్థ్యం. ఏదైనా చెయ్యగలిగే సత్తా, శారీరకంగా మానసికంగా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్ లో, న్యూ ఇయర్ వచ్చేసరికి రాస్తాం ఇంత లిస్ట్, స్టార్ట్ చేస్తాం, 1 వీక్ 1 మంత్ 2 మంత్స్ తుస్ అయిపోయి మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, మళ్ళీ చేస్తాం, మళ్ళీ అగైన్ తుస్. అలా కాదు, అన్ని రాయక్కర్లేదు, ఒకటి పెట్టుకోండి ఒక మంత్లకి, ఈ మంత్లో ఇది సాధిస్తాను, ఖచ్చితంగా చేయడానికి చెయ్యాలి అంతే. కార్య సామర్థ్యం, దానికి అవసరమైనవి అయితే ఏమైనా ఉంటే నేర్చుకోవడం, చేయవలసినవి చేస్తూ ఉండడం, ఇవన్నీ ఇలా చేయడం తప్ప ఏదో ఇలాగ అయిపోద్ది అయిపోద్ది అంటే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి
తటస్థము. తటస్థం అంటే ఏంటి? ఒకటి డెసిజన్ తీసుకున్నామంటే వెనక్కి వెళ్ళకూడదు మళ్ళీ. ఒక్కసారి ఏంటదే డైలాగ్ మహేష్ బాబుది? అయితే నా ఆ? మాట నేనే విన్నా. ఒకసారి నేను ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విను అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఈ డైలాగ్ పట్టుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫిక్స్ అయిపోకండి మీరు, ఏ పడుతుంది. ఓకే, ఇక్కడ ఫిక్స్ అవ్వడం అంటే ముందు అన్ని విధాలుగా అన్ని ఏదైనా ఒకటి మనం డెసిజన్ తీసుకున్నామంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. ఓకే, ఆలోచించి ఈ పని చేయడం వల్ల నాకు గాని, నా కుటుంబానికి గాని, సమాజానికి గాని ఎటువంటి హాని ఉండదు. నాకు మంచి జరుగుతుంది, నా కుటుంబానికి మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది అన్నిటికీ ఫిక్స్ అవ్వాలి తప్ప మనకి ఏది అనిపిస్తే అది ఫిక్స్ అయిపోయాం అనుకోండి, అనర్థాలు అయిపోతాయి అప్పుడు మళ్ళీ. మేడం చెప్పారు ఒక్కసారి నేను ఏదైనా అనుకుంటే మళ్ళీ నా మాట నేనే వినకూడదు అనుకోండి, మీరు డైలాగ్ చెప్పారు అనుకోండి ఇంట్లో, తిడతారు అందరు పట్టుకొని మిమ్మల్ని నన్ను. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నెక్స్ట్, మనోవ్యాకులత్వం లేకుండుట. మనోవ్యాకులత్వం అంటే ఏంటి? మనది మంకీ మైండ్ కదా, మన మనసు కోతిలా టింగ్ 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 ఎంతనే ఉంటది ఎప్పుడు. మీరు అబ్జర్వ్ చేయండి, మనం చిన్నపిల్లలకి అంటాం, ఏరా నువ్వు స్థిరంగా కూర్చోలేవు ఒక దగ్గర, ఒక పని చేయలేవా తిన్నగా, ఓ డైలాగులు కొడతాం. మనము ఆస్క్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్, ఏం చేస్తున్నాం? వాడు అనుకుంటాం వాడు చేస్తాం, ఇలా మాట్లాడాలనుకుంటాం అలా మాట్లాడతాం, ఇలా ఉండాలనుకుంటాం అలా ఉంటాం, ఒకటి డిసైడ్ అవుతాం 100 రకాలు చేస్తుంటాం. అది అది వదిలేసి డిసైడ్ అయింది. ఓకే, అంటే ఏంటి? వ్యాకులత్వం. ఒక దగ్గర ఫామ్ గా ఉండకుండా ఇటు అటు ఇటు అటు ఇటు అటు అవుతూనే ఉంటాం. చంచలం, యా. మన కోతిలాగా అవుతూ ఉంటే మన మనసుని, దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోకపోతే, దాని వెనకాల మనం పరిగెడుతూ ఉంటే ఏం సాధిస్తాం మన జీవితంలో? ఏముండదు. ఓకే, నెక్స్ట్ వచ్చి సర్వకర్మ ఫల పరిత్యాగం. సర్వకర్మ ఫల పరిత్యాగం. అమ్మో, ఎంతో పెద్ద పదమా! సర్వకర్మ ఫల పరిత్యాగం అంటే ఏంటి దాని అర్థం? చేసింది ఏ పనైనా కూడా దాని తాలూకా ఫలాన్ని మనం ఆశించకుండా త్యజించడం, చేస్తూ ఉండడం. మరి ఎందుకు మేడం చేయడం అన్ని? ప్రతిఫలం మనం చేస్తుందే ఆశించి, అవునా కాదా? మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఆశించే కదమ్మా చేస్తున్నాం. అది అక్కడ ఏంటవుతుందంటే, ఆశించడం కొండంత ఉంటే చేసింది ఆవగింజంత ఉంటది అనమాట. మెయిన్ అది ప్రాబ్లం ఇక్కడ. మనం కొండంత ఆశిస్తాం, ఆవగింజంత చేస్తాం. కానీ మనం కొండంత చేసి, ఒకవేళ మీరు ఫలం కోసం ఆశించిన ఒక ఆవగింజంత ఆశించారు అనుకోండి, అప్పుడు మీకు వచ్చే ఫలం ఆటోమేటిక్ గా కొండలు కాదు పర్వతాలంతా వస్తుంది. కానీ మనం రివర్స్ లో చేస్తుంటాం పాపం. అందుకే ఎప్పుడైనా ఏదైనా మనం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మన న్యాయంగా ధర్మంగా చేస్తూ పోవడమే తప్ప, ఇచ్చేస్తే అది అయిపోవాలి, అది చేస్తే ఇది అయిపోవాలి అనుకొని చేసామనుకోండి, మన ఫోకస్ అంతా రిజల్ట్ మీద ఉంటది, కార్యాచరణ మీద పెద్దగా ఉండదు. అప్పుడు అప్పుడు సరైన రిజల్ట్స్ రావు. ఓకే, నెక్స్ట్ వచ్చి ద్వేషము లేకుండుట. ద్వేషం లేకుండుట, దేన్ని కూడా ద్వేషించకుండా ఉండడం. మనుషులనైనా, పరిస్థితులనైనా, డబ్బునైనా, ఏదైనా మన జీవితంలో ద్వేషించకూడదు మాట. ద్వేషించామంటే అదే పెరుగుతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి శోకము లేకుండా, బాధ, ఏడుపు, దుఃఖం, ఓ నాయన కుప్పలు కుప్పలు, బకెట్లు బకెట్లు ఉంటది మన లోపల, వచ్చేస్తాయి ఇలా డింగ్ 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 అని. ఏదో చిన్నది ట్రిగర్ అవ్వాలి, ఓ ఓ సముద్రమే, అల్లప్పుడైంది, ఇల్లు ఇప్పుడైంది, ఇది అది ఇది, వాళ్ళన్నారు వీళ్ళన్నారు, ఓ నాయనో ఇంతమంది కోసం ఇన్ని చేసేసాను నేను నా జీవితంలో. ఏం చేశాం?
ఎవరి కోసం చేసి? ఓకే, అందరి కోసం అన్ని చేసేసాను, ఎవరు నన్ను పట్టించుకోరు, ఎవరు అర్థం చేసుకోరు, తిరిగి బాధ పెడతారు, ఎవరు ఎవరిని బాధ పెట్టరు. మనం ఎలా తీసుకుంటే మనకు అలాగ అనిపిస్తుంటాయి అన్ని. అంతే కదమ్మా? ఇప్పుడు అందరి కోసం నేను అన్ని చేసేసాను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అన్నబట్టి అనుకోబట్టి బాధ అనిపిస్తది. అది నా కర్తవ్యం, నేను చేస్తూ వచ్చాను అంతే అనుకుంటే ఏం లేదు కదా అక్కడ. అర్థమవుతుంది కదా? మనం ఈ భూమి మీదకి వచ్చామంటే నాటకంలో మన రోల్ ప్లే చేయడానికి వచ్చాం అంతే. అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, ఎవరు ఉండిపోం శాశ్వతంగా. అయితే ఆ రోల్ ప్లే చేస్తున్నాం అన్న విషయం మనం మర్చిపోయి మనమే ఇక్కడ పెద్ద, అంటే డైరెక్టర్ మనమే, ప్రొడ్యూసరు మనమే, యాక్టర్ మనమే, హీరో హీరోయిన్ అందరం మనమే అనేసుకుంటుంటాం. నెక్స్ట్ వచ్చి కోరిక లేకుండాట. అరే, కోరిక లేకపోవడమా? కోరిక లేకపోతే ఎలా? ఇక్కడ కోరిక లేకపోవడం అంటే, కోరిక లేకుండా ఉండడం అంటే అన్యాయం అధర్మమైన కోరికలు లేకుండా ఉండడం. ధర్మబద్ధమైనవి, న్యాయంగా ఉండేవి కోరుకోవాలి మనం. కోరుకున్నప్పుడే కదా చేస్తాం. ఏ కోరికలు లేకపోతే ఏమి చేయం అప్పుడు. అంతేనా? ఇప్పుడు పలానాది లైఫ్ లో ఇలా సెటిల్ అవుదాం అనుకుంటున్నాం, పలానా నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఇంత డబ్బులు సంపాదించుదాం అనుకుంటున్నాం కాబట్టి ఈ పని చెయ్యాలో, ఇది నేర్చుకోవాలి, ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఆ కోరిక లేకపోతే ఇది అవ్వదు కదమ్మా. అర్థం చేసుకోవడంలో కూడా ఇంత డిఫరెన్స్ ఉంటది. భగవద్గీతలో కోరిక లేకుండా ఉండమన్నారు కాబట్టి నేను ఏం కోరుకోనా, ప్రశాంతంగా ఉంటాను అని ఊరుకున్నాం అనుకోండి, చేయవలసినవి చేయకుండా, అప్పుడు అవ్వాల్సినవి అవ్వవు. కాబట్టి అర్థం చేసుకోవడంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటది. నెక్స్ట్ వచ్చి శుభాశుభ పరిత్యాగము. శుభ అశుభ, శుభాశుభ పరిత్యాగం అంటే ఏంటి? మంచి చెడు, శుభం అశుభం, మన జీవితంలో జరుగుతున్న శుభాలు అశుభాలు రెండింటిని కూడా పరిత్యజించగలగడం అంటే సమర్పించగలగడం. మనం ఏం కోరుకుంటాం? ఎప్పుడు ఏది అశుభం జరగకూడదు, ఏది చెడు జరగకూడదు, అంతా మంచి జరిగిపోవాలి. రాత్రి పగలు రెండు ఉన్నప్పుడే వాటి తాలూకు విలువ మనకు తెలుస్తుంది. అంతేనా కాదమ్మా? సుఖం దుఃఖం రెండు ఉండింటప్పుడే ఒకదాని తర్వాత విలువ మనకి తెలుస్తుంది. జీవితం అంటే కేవలం పరుపు మీద పువ్వులేసి చక్కగా మనం సైనించడానికి సిద్ధంగా ఉండే కాదు, ఉండదు అలా. అందులో ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, గోల్డ్ ఉంటాయి. వాటన్నింటినీ మనం రిమూవ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి శత్రుమిత్రులందు సమత్వం. మనకు శత్రువులైనా మిత్రులైనా కూడా సమానంగా చూడగలగాలి. మనకు బాధ పెట్టారని ఒకలాగా, మనకు కష్టపెట్టారని ఒకలాగా, మనకి మంచిగా హెల్ప్ చేశారని ఒకలాగా, ఇలా కాకుండా అందరినీ సమత్వంతో చూడగలగడం. నెక్స్ట్ వచ్చి మాన అవమానములందు సమభావం. మాన అవమానం, ఇక్కడ మానం అంటే అర్థం మనల్ని అవతల వాళ్ళు గౌరవించడం, గౌరవంగా చూసుకోవడం. అవమానం అంటే తెలుసు కదా, మనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మనల్ని హట్ చేసినట్టు చేయడం, ఇవన్నీ. ఈ రెండింట్లో కూడా ఈక్వల్ గానే ఉండగలగాలి. అంటే మనల్ని పట్టించుకొని మనకు ఒక స్థానాన్ని ఇచ్చి మనకు గౌరవంగా చూసుకున్నా ఒకేలాగా ఉండాలి. మనల్ని హీనంగా, పురుక్కన్నా హీనంగా చూసి మనల్ని పూర్తిగా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నా కూడా మనం ఒకేలాగా ఉండాలి. ఓకే, మానవ మానములందు సమభావం. నెక్స్ట్ వచ్చి శీతోష్ణములందు సమత్వం. శీతము ఉష్ణం అంటే ఏంటి ఇక్కడ అర్థం? చలి వేడి. అంటే ఇక్కడ వాతావరణానికే కాదు, జనరల్ గా తీసుకుంటే మన మానసిక స్థితి, జీవితానికి సంబంధించినవి కూడా. శీతలం అండ్ ఉష్ణం అంటే ఏంటి? సాఫీగా జరిగేవి, కొంచెం హాట్ కండిషన్స్ కూడా ఉంటాయి కదా లైఫ్ లో, అవన్నింట్లో కూడా సమానంగా ఉండగలగడం. నెక్స్ట్ వచ్చి సుఖ దుఃఖములందు సమభావం. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా సమంగా ఉండడం. చెప్పడం ఈజీయే మేడం, పడిన వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా. నెక్స్ట్ వచ్చి సంఘవర్జిత్వము. ఇక్కడ సంఘవర్జిత్వం అంటే ఏంటి? మనం సంఘంలో ఉంటుంటాం, సమాజంలో. సమాజం పట్ల మనకి ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో అటువంటిది ఉండడం. ఏవైతే మనం
త్యజించాలో అవి త్యజించగలగడం, అనవసరమైన వాటిని పట్టుకొని అవసరమైనవన్నీ వదిలేయడం కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చి నిందాస్థుతులందు సమత్వం. నింద, స్థుతి. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, మంచి పనే చేస్తాం, మనకు తెలుసు మంచి పని చేస్తున్నామని. మనం చేస్తున్న మంచి పనికి ఒకలో ఇద్దరో పొగిడితే 100 మంది తిట్టొచ్చు. మనం ఏం చేస్తాం, 100 మంది తిట్టేశారు అంటే మనకు డౌట్, ఇంతకీ నేను నిజంగా మంచి పనే చేస్తానా, కరెక్టేనా కాదా, వెనక్కి మళ్ళీ వెళ్ళిపో, గో గో గో. అంటే ఏంటి ఇక్కడ అర్థం, మనం మన కంట్రోల్లో ఉండడం లేదు. ఒకళ్ళు ఏదో పొగిడితే అలా చేసేయడం, ఒకళ్ళు ఏదో తిడితే వదిలేయడం, అలా కాకుండా నిందాస్థుతులందు సమత్వం. నెక్స్ట్ మౌనం. మౌనం, ఆ పదంలో నాకు వైబ్రేషన్ వస్తుంది. మౌనం అంటే నోరు మూసుకొని సైలెంట్ గా ఉండడం అని కాదు ఇక్కడ అర్థం. మానసిక మౌనం, ప్రశాంతంగా ఉండగలగడం. తామరాకు మీద నీటి బొట్ల. ఊరుకోండి మేడం, జీవితంలో ఇన్ని ట్రబుల్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంచుకొని శాంతంగా ఉండాలంట చెప్తున్నారు మీరు అని అనిపిస్తుంది ఇప్పుడు. ప్రశాంతంగా ఉండకుండా బుర్రలు వేడి చేసుకొని మనసులు బరువు చేసుకొని సాధించేది ఏముంటది అక్కడ. ఫస్ట్ వచ్చేది ఏంటంటే హెల్త్ ఇష్యూ, తర్వాత ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో చేయడం అవ్వదు, ఎందుకంటే బుర్ర వేడెక్కువ ఉంటది. ఓకే, ఇంకా లేనిపోని నెగిటివ్సే మనం యాడ్ చేసుకుంటాం తప్ప పాజిటివ్ ఏమి అవ్వదు అక్కడ. ఓకే, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే ఏంటి, ఫిల్టర్ చేయడం, ఉండకూడనివన్నీ తీసేసి అవసరమైనవన్నీ మాత్రమే ఉంచుకోవడం. తర్వాత ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, నా జీవితంలో ఏది జరిగిందో అది నా మంచికే, ఏది జరుగుతుందో అది నా మంచికే, ఏది జరగబోతుందో అది కూడా నా మంచికే, నేను కేవలం ఒక మాధ్యమాన్ని అన్నది మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ ఏది మనమే చేసేస్తున్నాం, మన వల్లే ఇలాగైపోతున్నాయి అనుకుంటే కాదు, మనం అసలు ఏమీ కాదు. ఓకే, నెక్స్ట్ దొరికిన దానితో సంతుష్టి. దొరికిన దానితో సంతుష్టి అంటే మనకి ఏదైతే ఉందో దాంతో సంతృప్తి పొందడం. అంటే మరి ఇంకేం ట్రై చేయక్కర్లేదు మేడం అయితే కదా. మన దగ్గర ఉంది కదా చాలు, ఇంకా మరి ట్రై చేయక్కర్లేదు, ఎందుకు ఈ బాధని. ఇక్కడ అర్థం ఏంటి, దొరికిన దాంతో సంతుష్టి అంటే ముందు మన దగ్గర ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మనకు ముందు ఆ సంతృప్తి ఉండాలి మనసులో. Gratitude. ఓకే, గ్రాటిట్యూడ్. ఇల్లు ఉంది ఉండడానికి, సొంత ఇల్లు కాకపోవచ్చు, అట్లీస్ట్ అద్దెనే ఉంది కదా. ఆ ఇల్లు లేకుండా రోడ్డు మీద స్టేషన్ల మీద ఉన్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు. పిల్లలు మాట వినడం లేదు, లేకపోతే ఇంకేవో కొంతమంది కంప్లైంట్స్ ఉంటాయి. అసలు పిల్లలే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టినా పిల్లలు కలగకుండా బాధలతో ఉన్నోళ్ళు ఉన్నారు. భర్త మాట వినడం లేదనో, లేకపోతే ఇంకొక ఆవిడ కోసం ఏదో ఆలోచిస్తున్నాడనో, ఇంకో ఆవిడతో మాట్లాడుతున్నాడనో, ఇంకేవేవో చేస్తున్నాడని చాలా మంది కంప్లైంట్స్ ఉంటాయి. పెళ్లి కానోలే చాలా మంది ఉన్నారు జీవితంలో. పెళ్ళైన తర్వాత భర్త చనిపోయి ఇటు కాక అటు కాక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, తాగి ప్రతిరోజు వచ్చి తన్ని అన్ని విధాలుగా కూడా హింసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనుషుల తాలూకా మానసిక స్థితి ఎలా ఉంటదంటే, ప్రతి ఒక్కరు ఎవరు కూడా 100% కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళ లోపాలు ఉంటాయి. మనం ఆ లోపాలనే పట్టించుకొని దాని మీద ఫోకస్ చేసి వాళ్ళని ఏదో మార్చేయాలనిసుకుంటాం. అంటే ఏంటి, స్క్రూ అవుట్ పట్టుకొని వాళ్ళ మైండ్స్ ని ఇలాగిలాగా రిపేర్ చేద్దాం అనుకుంటాం. అక్కడ చేయడానికి ఏముండదు, ఇక్కడ చేసుకోవాలి మనం టింగ్ టింగ్ అనుకొని. మనం చేసుకోవాలి అంతే. అవతల వాళ్ళు రిపేర్ చేస్తామంటే పని చేయదమ్మా. ఓకే, నెక్స్ట్ నివాసము నందు అభిమానము లేకుండుట. అంటే ఈ భోగభాగ్యాల మీద అభిమానం, అంటే నా బంగ్లా, నా బంగారం, డబ్బులు అన్నింటికి సంబంధించి మోహం లేకుండా ఉండవని అర్థం అన్నమాట ఇక్కడ. ఓకే, నివాసం నందు అభిమానం ఉండవద్దంటే మరి అసలు ఇల్లు పట్టించుకోక్కర్లేదు, ఇల్లు తొడక్కర్లేదు, ఇల్లు అత్తక్కర్లేదు. ఓకే, అభిమానం ఉండక్కర్లేదు కదా.
అది కాదు ఇక్కడ అర్థం. మోహం ఉండకూడదని అర్థం అన్నమాట. మనం వచ్చినప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చాం, పోయినప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాం, ఏవి మోసుకొని వెళ్ళిపోం. మరి ఎందుకు మేడం ఈ కష్టం అంత అయితే? క్వశ్చన్ అగైన్. ఇది మన కర్తవ్యం. ఉన్నన్ని రోజులు చేయవలసినవి చేయడం, చేయగలిసినవి చేయడం. ఓకే, నెక్స్ట్ స్థిర బుద్ధి. స్థిర బుద్ధి, చంచలంగా కాకుండా స్థిరంగా, ఫిక్స్డ్ గా. ఫిక్స్డ్ మైండ్ సెట్ కాదు ఇక్కడ, బుద్ధి అని చెప్తున్నా. ఓకే, అంటే మన జీవితానికి సంబంధించి ఏవైతే మన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటున్నామో అవన్నీ కూడా స్థిరంగా ఉంచుకోవడం, గడిగడికి మార్చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేసేయకుండా. ఓకే, అండ్ ఫైనల్లీ వచ్చి భగవంతుని యందు భక్తి. భగవంతుని యందు భక్తి అంటే ఏంటి? భగవంతుని యందు భక్తి అదే మేము ఏదో చేస్తున్నాం కదా మేడం, తెల్లవారు దీపం పెడుతున్నాం, ప్రసాదం పెడుతున్నాం, పూజలు చేస్తుంటాం, వ్రతాలు చేస్తుంటాం, అన్ని చేస్తున్నాం కదా, భక్తి ఉంది కదా మాకు. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ 35లో ఎవరికైనా ఉన్నాయి? టైప్ చేయండి కామెంట్ బాక్స్ లో. 16 1s వచ్చాయి, హాఫ్ ఏమో 11 వచ్చాయి, 0 7 వచ్చాయి. హలో, మొత్తం కౌంట్ చేయి, హాఫ్లన్నీ 2 హాఫ్ కలిపి ఒకటి అవుతుంది కదా, అలా అలా కౌంట్ చేయి మొత్తం. అలా ఇక లక్ష్మి అమ్మ 11, మిగతా వాళ్ళు ఏమో మేడం మీరు ఏదో చెప్పారు మేము ఏదో చేసుకుంటున్నాం. ఏంటమ్మా? 5 and half వచ్చాయి, హాఫ్ అంటే ఆ, 1 అంటే 11 హాఫ్లు, 5 and half 11 హాఫ్స్ అంటే 5 and half. ఇంకోటి ఎన్నాను ఫస్ట్ ఎన్నా? 1s అన్ని 16 16 ప్లస్ 5 and half అంటే ఎంత అయింది? అంటే 21 and half. 21 and half వచ్చింది, అవుట్ ఆఫ్ 35. లక్ష్మి అమ్మ 11, శైలజ గారు 16, కృష్ణవేణి అమ్మ 10, రూప అమ్మ 12. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమవుతుందమ్మా మనం ఎక్కడ ఉన్నామో. ఉం? నా పుట్టినరోజుకి నాకు అందిన గిఫ్ట్ అది మీకు అందించాను ఈరోజు. ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది కదా మనం జీవితం కోసం ఏం అసలు ఆలోచిస్తున్నాం, ఏం ఆశిస్తున్నాం, మన దగ్గర ఉన్నది ఏంటి, మనం చేస్తుంది ఏంటి. ఓకే, భారతి 16. గుడ్. స్వప్న అంటే హాఫ్లు కలిపి అన్ని అయ్యాక స్వప్న అసలు చూడు కౌంట్ చేయలే. 15 మేడం, ఎంతమ్మా? 15 మేడం, 15. 15. ఓకే, 15. ప్రసన్నమ్మ 15. గుడ్. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు, వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడ టైప్ చేయడం లేదు, ఇద్దరు వీడియోస్ కూడా ఆన్ చేయడం లేదు. దట్స్ యువర్ చాయిస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ దాట్. చిన్న doubt. చెప్పు. ఇప్పుడు 1s వేసామనంటే అది మన అంటే ఇప్పుడు చెప్పారు కదా మంచి విషయం, అది మంచి మనలో ఉంది అని అంటే అది 1 కౌంట్ చేయాలి, అంతే కదా? మీరు ఎలా కౌంట్ చేశారు? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, మీరు నేను ఎలా ఉన్ని దానికి 1 వేసుకున్నారా, లేని దానికి 1 వేసుకున్నారా? ఉంది దానికి 1 ఇస్తున్నాం, ఆ, అంటే లేని ఉన్ని దానికి దానికి 1 వేసుకోవాలి, లేని దానికి 0 వేసుకోవాలి, హాఫ్ అంటే హాఫ్ వేసుకోవాలి. అదే అయితే చేస్తాం. బాగానే వేసుకున్నావు, కరెక్ట్ గానే వేసుకున్నావు. గుడ్. అయితే 25%, 10% అలాగేసుకున్నాం. అవి కూడా కౌంట్ చేయండి తర్వాత. టోటల్ సమ్ అనేది నాకు రేపు తెలియజేయండి కావాలండి, మీరు టేక్ యువర్ ఓన్ టైం. ఓకే, అదే మేడం, కొంచెం కొంచెం ఉన్నదనుకో అది 25 వేసుకోవచ్చు. నేను వేయలేదు, అసలు అది వేయలేదు.
కొంచెం ఎక్కువ ఉంటే ఆపేసాను. ఆ, ఆ, అదన్నమాట మన లెవెల్ ఇప్పుడు ప్రజెంట్. చాలా అనుకుంటా ఈరోజు మనం ఎంత సెషన్. వేసుకోవాలో మనకే తెలియట్లేదు. మనం అంటే ఎంత వేసుకోవాలో మనకు మూలాలు తెలియదు. ఏంటమ్మా? అంటే మూలాలు మూలాలు చూపిస్తున్నారు మీరు. మీ మూలాలు అంతే అంతే. బయట బయట పువ్వులు, కాయలు, పుష్పాలు కాదు, రూట్స్ కావాలి మనకి. రూట్స్ గాని మనం స్ట్రెంగ్థెన్ చేసుకుంటే ఆటోమేటిక్ కాస్తాయమ్మా పువ్వులు, కాయలు, పళ్ళు అన్ని. కర్ర పట్టుకొని పువ్వులు తెంపుకోవడానికి, పళ్ళు తెంపుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నం కాదు మనది. వేళ్ళు స్ట్రాంగ్ చేస్తున్నాం. ఒక్కరి జీవితంలో గానీ అవి కానీ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ గా కుటుంబం మొత్తం పనిచేస్తాయి అవి. ఇది గుర్తుంచుకోండి అందరూ. అవును. ఓకే. సంధ్య అమ్మ 28 ఉన్నాయి, 7 లేవు. వావ్, గ్రేట్. హైయెస్ట్ స్కోర్ మీదే. కంగ్రాట్స్ అమ్మా. ఓకే. సో ఇది చాలా నేర్చేసుకున్నాం ఈరోజు మనం. అవును మేడం. మరి నేను ఇప్పుడు ఏం చెప్పను. మీరేమైనా అడగవలసిన చెప్పాల్సిన చెప్పండి, అడగండి, బంద్ చేసేద్దాం. యా. లేదు అంటే ఈ రోజు అన్ని రివైజ్ చేసుకోండి, క్వశ్చన్లతో రెడీగా ఉండండి, రేపు డిస్కస్ చేద్దాం అవును మరి. మేడం, అది కరెక్ట్. అన్ని చూసుకొని ఒకసారి క్వశ్చన్స్ అప్పుడు వస్తాయి అన్ని చూస్తే. ఆ, మీరు మళ్ళీ ఆ రివైజ్ 8 చేసుకుంటాను. ఆ, 8 పెడతా అన్నారుగా మ్యామ్. ఆ 8 ఈ 35 కూడా పెట్టేయండి. పెడతానమ్మా, పెడతాను. మనకి అంతా ఇన్స్టంట్ కావాలి కదా, ఓన్ గా చెయ్యండి ఫ్యూచర్ ప్లేస్ లో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ 7 days కూడా మీరు ఈ టైం ఏ టైం అయితే మనం పెట్టుకున్నామో మిగతా పనులు మాక్సిమం ఆ టైం ఫినిష్ చేసుకొని కంప్లీట్ గా ఫోకస్ ఇక్కడ ఉంచేటట్టు చేయండి అమ్మా. ఈ 7 days ఏదైతే మన స్పెషల్ ఈ సెషన్ పెట్టుకున్నామో పూర్తిగా ఫోకస్, ప్రెజెన్స్ అన్నది ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఐఎమ్ సో హ్యాపీ. నిన్న నేను పొందిన గిఫ్ట్ అంతా మీకు ఇప్పుడు అందజేసింది. నా ఇట్స్ యువర్ చాయిస్, యువర్ చాయిస్, యువర్ చాయిస్. దాన్ని మీరు ఎలా దాన్ని ఐ మీన్ అభివృద్ధి చేసుకుంటారు. ఓకే. ఏంటి ప్రేమలో అంటున్నావు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లెజర్ ఇస్ మైన్. అల్వేలమ్మ ఏమన్నారు? ఇస్తే తిరిగి మనకు 100 రెట్లు వస్తుంది. వస్తుంది. అయితే వస్తుందని మనం ఇవ్వడం చేయకూడదు. అవును. అది మన స్వతహాగా మన స్థితి అయి ఉండాలి. అసలు ఈరోజు మీకు సెషన్ స్టార్ట్ చేశానని చెప్పాను, కానీ ఇవి నేను ఈరోజు చెప్తానని కూడా అనుకోలేదు. ఆహా. అర్థమవుతుంది కదా? వీటి కోసం మీకు ఈ రోజు నేను చెప్తానని నేనేం ప్లాన్ చేయలేదమ్మా. మీకు అందుకే అడిగాను కదా, ఎవరికి ఏంటి కావాలి, ఏంటి మీ పవర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అన్ని చూసి వినిన తర్వాత నాకు అది చెప్పాలనిపించింది. నేను దీనికోసం ఏం ప్లాన్ చేయలేదు. ఏమి టెంప్లెట్స్ ఏమన్నా మీకు ఏమైనా డిస్ప్లే చేశాను ఏంటి ఈరోజు? డైరెక్ట్ నేను మాట్లాడుతున్నా కదా, అవును. అదే మాట. ఆ యూనివర్స్ ఎప్పుడు ఎవరికి ఏది అందించాలో అది అందిస్తుంటది. ఐఎమ్ జస్ట్ మీడియం. యు ఆర్ ఆల్, ఐ మీన్ ద బ్యూటిఫుల్ సోల్స్ అండ్ ద గిఫ్టెడ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ యూనివర్స్. అదైతే నేను చెప్పగలను. ఈ రోజు నేను ఎందుకంటే అనుకున్నాను స్పిరిచువాలిటీ గురించి వినక చాలా రోజులే మేడం దగ్గర అని వచ్చేసింది. అంతే, మనం ఏది కోరుకుంటే అది అవుతుందమ్మా మనస్ఫూర్తిగా. అంటే అంత శుద్ధంగా మనం ఉండాలి. స్పిరిచువాలిటీ తాలూకు మూలం మొత్తం వచ్చింది ఇప్పుడు, చూసారా మీ దగ్గరికి. అవును. దీన్ని కానీ కరెక్ట్ గా కేటగరైజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలిస్తే అప్పుడు ఉంటది రియల్ లైఫ్. ఓకే, చూద్దాం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్కరికి. ఎన్ని సంవత్సరాలైనా పట్టని ఆ, విడవద్దు. అది ఎందుకంటే విడవకుండా ఉండాలి, అది మెయిన్. ఓకే, చాలు, ఇంకా రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు రాసుకునేవన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, మళ్ళీ నెంబర్లు వేసుకోండి, మళ్ళీ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఆఫ్లు వస్తున్నాయి, ఎన్ని ఫుల్ వస్తాయి చూద్దాం.
ఎస్ మేడం యా, కలుద్దాం మళ్ళీ రేపు 8 PM. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్, మేడం బాయ్ బాయ్.